ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఆన్లైన్ సేవా టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. శ్రీశైలం తర్వాత ఇంద్రకీలాద్రి ఆలయం ఆన్లైన్ సేవల విభాగంలో రెండో స్థానం కైవసం చేసుకుంది. అమ్మవారి సేవలకు సంబంధించి టికెట్లు పొందేందుకు భక్తులు ఆలయానికి రావాల్సిన పని లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల భక్తులు టికెట్లు ఆన్లైన్లోనే పొందే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దర్శనం టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రూమ్స్, ఆర్జిత సేవ టికెట్లను కూడా ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రస్తుతం పండుగ సెలవులు కావడంతో రద్దీ మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత రెండవ స్థానంలో ఉన్న బెజవాడ దుర్గమ్మ ఆలయానికి ప్రాముఖ్యత చాలా ఉంది. దేశం నలుమూలల నుంచి సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలా మంది దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ సేవలను కొత్తగా ప్రారంభించింది. దీని ద్వారా సులువుగా మొబైల్ నుంచి ఆలయ సేవలను పొందే ఏర్పాట్లు చేశారు. టెంపుల్లో ఆన్లైన్ సిస్టమ్ అనేది ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం మేము. భక్తులకి సౌకర్యం, అలాగే అన్ని పూజల్లో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రసాదాలు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ కౌంటర్ సుమారుగా 6 కౌంటర్లు పెట్టాం. కనకదుర్గా నగర్లో 2 కౌంటర్లు పెట్టాం. టెంపుల్ పైన 4 కౌంటర్లు పెట్టాం. ఈ 6 కౌంటర్లో కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్ సర్వీస్ జరుగుతున్నాయి. ఇక నుంచి దుర్గమ్మ ఆలయంలో దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దర్శన టికెట్లు మాత్రమే కాకుండా రూమ్ బుకింగ్స్, ప్రసాదం, వివిధ సేవా పూజల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులకు డిజిటల్ సేవలను అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మనమిత్ర వాట్సాప్ సేవల పేరుతో దీనిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వాట్సాప్ లో ఏపీఎస్ఆర్టీసీ టికెట్లతో పాటు ఆలయాల, పర్యాటక ప్రదేశాల టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ద్వారా దుర్గమ్మ దర్శనానికి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రజలు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఆన్లైన్లోనే పేమెంట్ చేయవచ్చు. నేను హైదరాబాద్ నుంచి మన కనకదుర్గమ్మ విజయవాడకి విజిట్ అయ్యాను. సో ఈ సర్వీస్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినారు కదా, భలే ఉందండి. సేమ్ టీటీడీ లాగానే. సో దీంట్లో మనం స్కాన్ చేసేసి ఆల్ సర్వీసెస్ ఒకే చోట అన్ని మనం తీసుకోవచ్చు. సో కడకమాల పూజ, ఇంకా అర్చన రిలేటెడ్ ఆర్ మనకి సిర్గ దర్శనం అలాంటివి అన్ని సర్వీసెస్ మనం 1 స్కాన్తోనే మనకి అన్ని అందుబాటులో వచ్చేస్తుంది. సో సచ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ బై గవర్నమెంట్. సో చాలా బాగుందండి. 9553000009 నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో హాయ్ అని మెసేజ్ పెట్టగానే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నుంచి మెసేజ్ వస్తుంది. మనకు ఎటువంటి సేవలు పొందాలి అనేది ఎంపిక చేసుకోవాలి. తర్వాత టికెట్ల చెల్లింపు పద్ధతి చూపిస్తుంది. యూపీఐ ద్వారా చెల్లిస్తారా లేదా ఇతర పద్ధతుల ద్వారా చెల్లిస్తారా అని యాప్ అడుగుతుంది. యూపీఐ ద్వారా చెల్లిస్తామని బటన్ నొక్కగానే పేమెంట్ చూపిస్తుంది. పేమెంట్ ఓకే చేసిన తర్వాత మన టికెట్ వాట్సాప్ కు వచ్చేస్తుంది. టికెట్ డౌన్లోడ్ చేసుకుని అమ్మవారి సేవలకు వచ్చే ముందు ప్రింట్అవుట్ తెచ్చుకుంటే సరిపోతుంది. www.aptemples.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో విజయవాడ ఎంచుకోవాలి. కొత్త ట్యాబ్ లో కనకదుర్గమ్మ ఆలయం వెబ్సైట్ తెరుచుకుంటుంది. అక్కడ దర్శనం, వసతి గదులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకోవాలంటే మీ మొబైల్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రకంగా వెబ్సైట్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ చదువు రాని వారు, సాంకేతిక పరిజ్ఞానం లేని వారి కోసం ఆలయంలోనే 6 ఆన్లైన్ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడికక్కడే టికెట్ ఇచ్చే విధంగా కూడా సర్వీసులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ బోర్డులు, వాట్సాప్ నెంబర్లతో కలిగిన ఫ్లెక్సీలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉందని భక్తులు అంటున్నారు. పర్టికులర్ గా ఆన్లైన్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. వెరీ రీసెంట్ గా ఇంప్లిమెంట్ చేశారు. యాక్చువల్గా మా చైల్డ్హుడ్ నుంచి మేము విజిట్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చి టికెట్స్ అవి మేము తీసుకుంటాము. సో సర్వీసెస్ అనేవి చాలా బాగున్నాయి. యూటిలైజ్ చేసుకోండి అందరూ. లైక్ టీటీడీ అనమాట ఆన్లైన్ సర్వీసెస్ పెట్టేశారు. అన్ని సేవలు మనకి ఒకసారి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే
మొత్తం కనిపిస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ అదర్ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా వాట్సాప్లోకి లాగిన్ అయ్యి ఏదన్నా కొంచెం డౌట్ ఉంటే కూడా వాళ్ళని అడిగి హాయ్ అని చెప్పి ఏ భాషలో పెట్టినా కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ మీకు రెస్పాన్స్ సరిపోయిందా లేదా అని కూడా అడుగుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆన్లైన్ సేవల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.